మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ఓటు వేయడం అనేది ప్రజాస్వామ్యంలో అంతర్భాగం. ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు తమ నాయకుడిని ఎన్నుకునే హక్కు ఉంది. దీన్ని గుర్తు చేస్తూ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలెక్టర్ గారు ప్రియాంక ఆలా, ఎస్పీ రోహిత్ రాజ్ గారు, జిల్లా కేంద్ర యువజన శాఖ వారు ఈ ఓటు అవేర్నెస్ ఫైకేరన్ చేయడం జరుగుతుంది. దీని గురించి తెలుసుకుందాం రండి. అందరికీ నమస్కారం. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫైకేరన్ నిర్వహించడం జరిగింది. ఇది ముఖ్యంగా ఓటర్ అవేర్నెస్ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు ఫైకేరన్లో వివిధ డిపార్ట్మెంట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబో లోక్సభ ఎన్నికల్లో May 13th ఏదైతే పోలింగ్ డే ఉందో ఆ రోజు అందరూ కూడా తన ఓటు హక్కు వినియోగించుకొని తన భవిష్యత్తును తానే నించుకోవాల్సిందిగా ఈ ప్రోగ్రాం ద్వారా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దలకు కానీ వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకు, మద్యం, అదేవిధంగా మజిల్ పవర్, మనీ వీటన్నిటికీ ప్రలోభాలకు గురవ్వకుండా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామని, అదేవిధంగా ఓటర్స్ కూడా ఎవరైతే ఎస్పెషల్లీ న్యూ ఓటర్స్ 18+ క్రాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా తన ఓటు హక్కు వినియోగించుకొని ఏదైతే మనకు వస్తుందో టౌన్ సిటీస్లో ఓటింగ్ శాతం తక్కువ ఉండి విలేజెస్లో ఎక్కువ ఉందో అది ఈసారి జరగకుండా టౌన్ అండ్ సిటీస్లో కూడా ఈసారి ఓటింగ్ శాతం ఇంక్రీజ్ చేయడంలో భాగంగా ఈరోజు ఈ ఫైకేరన్ నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ గుండప్నేని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి. ఈరోజు 2024 లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఓటర్ చైతన్య యాత్ర ఒక ర్యాలీ జరపడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, గౌరవనీయులు వారి ఆధ్వర్యంలో, ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీని అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఓటర్ చైతన్య యాత్ర ద్వారా యువ ఓటర్లు అందరూ 2024 లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ ఓటు హక్కు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఓటు హక్కుతో పాటు ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉన్నారో 18 సంవత్సరాల్లో ఇంకా నిండి ఓటు హక్కు లేని వాళ్ళందరూ ఓటు నమోదు చేయించుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అనేది చాలా కీలకమైనది. ముఖ్యంగా దివ్యాంగులందరూ కూడా ఓటు హక్కు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. వాళ్ళ కోసం వారు అందరూ ఓటు హక్కు ఉపయోగించుకునేలాగా ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్రతి పోలింగ్ బూత్లో ర్యాంపులు ఏర్పాటు చేయడం, అదేవిధంగా వీల్ చైర్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఎవరైతే ఇంటికే పరిమితమై లేవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులందరికీ ఓటు హక్కు ఇంటి దగ్గర ఉపయోగించుకునేలాగా అనేక సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మనందరం, ప్రతి భారతీయుడు భారతదేశం అభివృద్ధి చెందాలంటే, భారతదేశం అన్ని రంగాల్లో ముందుకెళ్లాలంటే వాళ్ళ ఓటు హక్కు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఎవరైతే ఓటు హక్కు ఉపయోగించుకుంటారో వారు మాత్రమే ప్రశ్నించే తత్వం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు ఉపయోగించుకోవాలండి. ఎక్కడి నుంచి వచ్చావు? పాల్వంచ నుంచి సార్. ఏం చదువుతున్నావు? బీపీడీ చేస్తున్నాను. ఒక్కడే వచ్చా? ఫ్రెండ్స్ అందరూ వచ్చారు? మా ఫ్రెండ్స్ అందరం మేమందరం అథ్లెటిక్స్ అనమాట. అందరినీ తీసుకొని ఈ యొక్క అవేర్నెస్ కోసం, మా చదువుకున్న వాళ్ళకి ఎలాగో ఈ ఓటు మీద అనేది అవేర్నెస్ ఉంటుంది, కానీ అన్ఎడ్యుకేషన్ పీపుల్స్కి ఓటు మీద ఉండదు. కాబట్టి దానివల్ల మేము ఒక పాల్వంచ నుంచి ఒక 12 మెంబర్స్ అండ్ మా డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ కోచ్ నాగేంద్ర సార్ అండ్ మేమందరం కలిసి ఇక్కడికి వచ్చాము. ఈ 5K రన్లో అందరం పార్టిసిపేట్ చేశాము. దాదాపుగా ఒక 600 నుంచి 700 మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేశారు. అండ్ మన పోస్ట్ ఆఫీస్ రోడ్ నుంచి ఇక్కడ వ్యవసాయ మార్కెట్ వరకు ఈ 5K రన్ అనేది జరిగింది. ఇందులో ఆల్ డిస్ట్రిక్ట్ కోచెస్ అండ్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అండ్ ఎస్పీ గారు వీళ్ళందరూ పాల్గొన్నారు. ఇందులో ఈ 5K రన్ ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేవడం అది చాలా మందికి హ్యాపీ ఉండదు కానీ అథ్లెటిక్స్ వాళ్ళకి కానీ అండ్ స్పోర్ట్స్ వాళ్ళకి కానీ ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఎర్లీ మార్నింగ్ 4కి 5కి లేస్తారు కాబట్టి చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది వీళ్ళకి. ఓటు హక్కు ఉందా నీకు? అవును సార్. ఎలా వినియోగించుకుంటారు? ఎలా అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఓటు హక్కు రాగానే వచ్చింది కదా ఒక 2,000కి 3,000కి అమ్మేద్దాం అని కాకుండా ప్రతి ఒక్కరు నిజాయితీగా ఉండి సైనికుల్లాగా చేరాలి అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే నిజాయితీగా ఉంటారు. కొంతమంది ఉంటారు అమ్మేద్దాంలే అని అనుకుంటారు, కానీ అలా అమ్మకూడదు. మీరు నిజాయితీగా ఉంటే మనకు కూడా ఏదైనా ఉండాలంటే నిజాయితీగా వస్తుందని కోరుకుంటున్నాను. మాది కొత్తగూడెం డిస్ట్రిక్ట్ హాకీ అసోసియేషన్ కోచ్గా నేను చేస్తాను. ఈ ఓట్ ఫర్ 2024 అనే కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది. చాలామంది క్రీడాకారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేగాక వివిధ అసోసియేషన్స్, స్పోర్ట్స్ మరియు అధికారులు, రకరకాల సంబంధించిన ప్లేయర్స్ కూడా ఇందులో సుమారు ఒక 1000 మంది దాకా పాల్గొన్నాం. చాలా ఆనందంగా అనిపించింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా రానున్న రోజుల్లో చేస్తే చాలా బాగుంటుందని మా ఉద్దేశం. ఈ అవేర్నెస్ ఎంతవరకు చైతన్యం తీసుకొస్తుంది? ఈ అవేర్నెస్ అనేది చాలా బాగా చైతన్యవంతం అవుతుంది. ఎందుకంటే రాబోయే యూత్ కానీ, రాబోయే ఓటర్స్ కానీ
వాళ్ళందరికీ కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ చాలా మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. అలాగే ఈ కార్యక్రమంలో కూడా నేను రాబోయే నెక్స్ట్ జనరేషన్ కూడా యూత్ చాలా మంది పాల్గొన్నారు. వారికి కూడా ఓటు గురించి ప్రత్యేకంగా తెలుస్తుంది. అందుకే ప్రత్యేకమైన మన స్టేట్లలో సిటీస్లలో ఓటు శాతం కూడా పెరిగే అవకాశం చాలా ఉందని అనుకుంటున్నాను. హలో, ఈ ఫైకేరన్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చేశారు? ఈరోజు ఫైకేరన్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి లక్ష్మీదేంపల్లి మార్కెట్ వార్డు వరకు గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో యూత్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఐ ఓట్ ఫర్ షూర్ అనే కాన్సెప్ట్తోని ప్రతి ఒక్కరు కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలనే కాన్సెప్ట్తోని ఈరోజు ఈ రన్ నిర్వహించడం సంతోషంగా ఉంది. ఈ రన్నులో అన్ని రకాల క్రీడాకారులు, సంఘాలు అందరూ కూడా, ఆఫీసర్లు కూడా పాల్గొనడం చాలా సంతోషం ఉంది. ఇలాంటి రన్ను పెట్టడం వల్ల కూడా చాలామంది యువ ఓటర్లలో కూడా చైతన్యం వస్తుంది. ఎందుకు అంటే మనం ఓటు అనేది మన ఇచ్చినటువంటి హక్కు. ఈ ఓటు హక్కు ద్వారానే మన యొక్క లీడర్ను ఎవరైతే ఉన్నారో, మన అభివృద్ధిని చేస్తారో వాళ్ళని ఎన్నుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఓటు విధానాన్ని అమలు చేయాల్సిందే. ఓటు కూడా ఖచ్చితంగా వచ్చి ఓటు వేసి మన యొక్క ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోవాల్సిందిగా మనం కోరుకుంటా ఉన్నాం. ఓటర్లను చైతన్యపరచడంలో భాగంగా మే 13న జరిగే లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఫైకేరన్ అనేది పోస్ట్ ఆఫీస్ నుంచి ఇక్కడ మార్కెట్ యార్డ్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం యువ ఓటర్లందరూ, అట్లాగే ఇంకా ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి, అందరికీ కూడా ఈ యొక్క మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదే విధంగా స్వీప్ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఓటర్ను చైతన్యపరచడం కోసం గ్రామాల్లో, మండల స్థాయిలో ర్యాలీలు ఏర్పాటు చేయటం, స్వయం సహాయక సంఘ మహిళలతో సమావేశాలు ఏర్పాటు చేయటం, అలాగే ముగ్గులు పోటీలు, మెహందీ పోటీలు, విద్యార్థులకు క్విజ్ పోటీలు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం అనేది నిరంతరం కొనసాగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ జిల్లా ఎస్పీ గారు, డిఎఫ్ఓ గారు, అలాగే సిఇఓ గారు, డిఎస్డిఓ గారు, వివిధ విద్యా సంస్థల నుంచి వచ్చిన అందరు విద్యార్థినులు, జిల్లా అధికారులు, ప్రింట్ మీడియా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.